హాయ్ గైస్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. షిరిడి ట్రిప్ ఇదే లాస్ట్ డే. ఎలా స్టార్ట్ అయిందో చూసేయండి. చెట్టు షిరిడీలో ఇది మా సెకండ్ డే. మా పెద్దవాళ్ళు అయితే దర్శనానికి వెళ్తున్నారు, వాళ్ళతో పాటు మనం కూడా వెళ్ళిపోదాం. సో మా హోటల్ మాత్రం టెంపుల్కి దగ్గరగా ఉండడం వల్ల మాకు చాలా అడ్వాంటేజ్ అయిపోయింది. సో మాకు చాలా ఆటోస్ అయితే ఫ్రీక్వెంట్గా అవైలబిలిటీలో అయితే ఉన్నాయి. మనం ఓలా కానీ ఊబర్ కానీ చక్కగా బుక్ చేసుకోవచ్చు. అదేవిధంగా మనకి లోకల్ ఆటోస్ ఎక్కడ పడితే అక్కడైతే ఉన్నాయి. ఇంకా మీరు చూసారు కదా అక్కడ ఎంట్రన్స్ అనేది, అక్కడి నుంచి అయితే సీనియర్ సిటిజన్స్ని అయితే పంపిస్తారు. వాళ్ళైతే ఒరిజినల్ ఆధార్ కార్డు తీసుకెళ్ళాలి కంపల్సరీగా. చాలామంది జిరాక్స్ అయితే తీసుకొచ్చారు, వెనక్కి పంపించేశారు, ఎక్కడెక్కడో లైన్ నుంచి పంపించారు. కానీ ఒరిజినల్స్ తీసుకెళ్తే మాత్రం మీకు సీనియర్ సిటిజన్స్ వాళ్ళకి త్వరగా దర్శనం అయ్యే అవకాశం అయితే మాత్రం ఉందన్నమాట. ఇప్పుడు మీరు చూస్తున్నారు కదా ఇక్కడ ఇది ఇంకో ఎంట్రన్స్ కూడా ఉందండి. ఇది గేట్ నెంబర్ 3. సో దానికి దారి అనమాట. పక్కన మీరు ఇందా చూసినట్లయితే ఒక సాయి కాంప్లెక్స్ అయితే ఉంది, దాని పక్కన ఒక దారి అయితే ఉంది. ఆ దారి లోపలికి వస్తే మాత్రం ఇక్కడ గేట్ నెంబర్ 3 అయితే ఉంది. సో ఇక్కడ కూడా ఒక చిన్న హాల్ అయితే ప్రొవైడ్ చేశారు. ఆ హాల్లో ఏంటంటే ఎవరైతే విశ్రాంతి తీసుకోవాల్సిన వాళ్ళు ఎవరైతే ఉంటారో వాళ్ళు చక్కగా విశ్రాంతి అయితే తీసుకోవచ్చు. ఇంకా టెంపుల్ టైమింగ్స్ కూడా చూసారు కదా, ఇవి అభిషేకానికి ప్లస్ ఒక టెంపుల్ ఓపెనింగ్స్ ఎప్పుడు ఓపెన్ అవుతుంది ఏంటి అన్నది అయితే మీరు వివరాలు అయితే చూసేయచ్చు. ఇప్పుడు ఇది గేట్ నెంబర్ 3, దీని పక్క నుంచి కూడా ఒక ఎంట్రన్స్ అయితే ఉంది. సో ఈ గేట్ నెంబర్ 3 నుంచే మనం అందరం బయటకు అయితే వస్తాం దర్శనం చేసుకొని. టెంపుల్ ఎదురుగుండానే మనకైతే చక్కగా షాపింగ్ చేసుకునే అవకాశం అయితే ఉందండి. సో ఇక్కడ ఏమైనా కొనాలి అది ఇది అనుకుంటే మాత్రం మెయిన్గా మనం సాంబ్రాణి అయితే కొనుక్కోవచ్చు. ఎందుకంటే నార్మల్గా మనం బయట షాప్స్లో అమ్మే సాంబ్రాణి ఒక 5 minutes కన్నా ఎక్కువ రాదు. కానీ ఇక్కడ వీళ్ళే తయారు చేసి ఇస్తారండి ఈ సాంబ్రాణి. చాలాసేపు అయితే వస్తుంది. దీని ఫ్రాగ్రెన్స్ కూడా చాలా బాగుంటుంది. మీరు కూడా ఒకసారి ట్రై చేయండి. తిరుపతిలో దర్శనం చేసుకొని బయటికి రాగానే మనకి ప్రసాదం కౌంటర్స్ ఉంటాయి కదా. సో అదేవిధంగా షిరిడీలో కూడా టెంపుల్కి ఎదురుగుండానే మనకు ఒక కాంప్లెక్స్ అయితే ఉంటుంది. ఇక్కడైతే ప్రసాదం అయితే డిస్ట్రిబ్యూట్ చేస్తారు. సో దీనికి 25 రూపీస్ అయితే పే చేయాలి. ఇప్పుడు షిరిడీలో మీకు ఒక ముఖ్యమైన ప్లేసెస్ అయితే చూపిస్తానండి. సో మొదటిగా ఏంటంటే లక్ష్మీబాయి. ఈవిడ పేరైతే మీరు వినే ఉంటారు. బాబావారు కాలం చేయకముందు ఒక 9 నాణాలు ఆవిడ చేతిలో పెట్టి కాలం చేశారు. సో ఇప్పుడు ఆవిడ ఇంటికైతే మనం వెళ్దాము. సో ఆ ఇల్లు ఎలా ఉంది, ఎక్కడ ఉంది అనేది కూడా మీకైతే చూపిస్తాను. ఇంకా ఆ 9 నాణాలు ఆ ఇంట్లోనే ఉన్నాయండి. అదేవిధంగా బాబావారు వచ్చి అక్కడే కూర్చొని భోజనం చేసి వెళ్ళేవారంట. అక్కడ ఒక స్తంభం ఉంది, ఆ స్తంభం దగ్గరే కూర్చునేవాళ్ళంట. ఇంతకుముందు ఆ స్తంభం ఓపెన్గానే ఉంది. కాకపోతే ఇప్పుడు వచ్చేసి ఆ స్తంభానికి ఒక ఫెన్సింగ్ అయితే కట్టారు. ఎందుకంటే అది పాడైపోతుంది అన్న ఒక ఉద్దేశంతో అయితే స్తంభానికి ఫెన్సింగ్ చేశారు. అదిగోండి లెఫ్ట్ సైడ్ ఒక గ్రే కలర్ మెష్ కనబడుతుంది కదా, దాని లోపలే ఒక స్తంభం ఉందన్నమాట. బాబావారు అక్కడే కూర్చొని భోజనం చేసేవాళ్ళు. ఈ హౌస్ ఇంతకుముందు అందరికీ యాక్సెస్ ఉండేది లోపలికి వెళ్ళడానికి. కాకపోతే టూరిస్టులు ఎక్కువ అయిపోవడం వల్ల దీని అయితే క్లోజ్ చేయడం అయితే జరిగింది. ఇంకా 9 నాణాలు ఈ స్తంభాన్ని చూసి మేమైతే చాలా హ్యాపీగా అయితే ఫీల్ అయ్యాము. మీరు కూడా షిరిడి వెళ్తే మాత్రం ఈ ప్లేస్ని అయితే మిస్ కామాకండి. ఇక నెక్స్ట్ వచ్చేసి మహల్సాపతి సమాధి. ఇది లక్ష్మీబాయి షిండే పాటిల్ వారి హౌస్ నుంచి ఆల్మోస్ట్ ఒక 100 meters అయితే ఉంటుందండి. చక్కగా వాక్లో వెళ్తే వెళ్ళిపోవచ్చు. ఇక్కడ మేము చూద్దామని చెప్పేసి వెళ్తే అక్కడ మాకైతే ఒక టెంపుల్ అయితే ఉంది, కానీ అంతకు మించి మాకైతే ఏం కనపడలేదు. సో మీరు కూడా ఒక లుక్ అయితే వేసేయండి. ఇప్పుడు నెక్స్ట్ మనం వెళ్ళబోయే హౌస్ బాయిజమ్మ. కరెక్ట్గా మహల్సాపతి హౌస్ నుంచి ఒక 500 meters దూరంలో అయితే ఉంది. సో బాబావారు ఈవిడిని తల్లిగా అయితే భావించారు. అదేవిధంగా ఈవిడ ఇంటికి వచ్చి డైలీ భోజనం అయితే ఇక్కడే చేసేవాళ్ళంట. సో ఇదే మన బాయిజమ్మ వాళ్ళ హౌస్.
షిరిడీలో మనకి ఎన్నెన్ని కొత్త కన్స్ట్రక్షన్స్ వచ్చినా, ఎన్ని హౌసెస్ రెనోవేట్ చేసినా బాయిజామా హౌస్ని మాత్రం అస్సలు టచ్ చేయలేదండి. చూడండి, ఆ పాత తలుపులు, ఆ గోడలు అదే విధంగా ఉన్నాయి. అక్కడ ఒక ఫ్రేమ్ అయితే కనబడుతుంది కదా, అక్కడే బాబా వాళ్ళు అయితే కూర్చొని అక్కడే డైలీ భోజనం అయితే చేసేవాళ్ళు. సో హౌస్ మాత్రం అలాగే ఉందండి. అసలు బాబావారు తిరిగిన హౌస్కి వెళ్ళి మేము అలా చూసినందుకు మాకైతే చాలా ఆనందంగా అయితే ఉంది. సో మీరు కూడా ఒక లుక్ అయితే వేసేయండి. చూసారు కదా బాయిజామా హౌస్, చాలా బాగుంది కదా. సో మేమైతే చాలా హ్యాపీగా అయితే ఉన్నాము. ఇంకా నెక్స్ట్ డే మార్నింగ్ 6 o'clock అయితే అయింది. సో ఇప్పుడు ఏం జరుగుతుందో మీరు కూడా చూసేయండి. నేనైతే ఫస్ట్ ఎపిసోడ్లో మీకైతే చెప్పడం జరిగింది 385 days వాళ్ళు 24/7 బాబా వారికి అలాగే ప్రార్థనలు అయితే చేస్తూ ఉంటారు. చాలామంది అడిగారు కూడా, సార్ 365 days అని. కాదండి, అది 385 days ఖచ్చితంగా వాళ్ళైతే ప్రార్థన అయితే చేస్తారు. ఇంకా నేను ఇప్పుడు టెంపుల్ దగ్గరికి అయితే మాత్రం వెళ్తున్నాను. ఎందుకంటే ఇక్కడ మనం ఇంకొక హౌస్ అయితే చూడాల్సి ఉందన్నమాట. అదేంటో కదండి, ద్వారకామాయి. సో బాబావారి గురించి తెలిసిన ప్రతి ఒక్కరికి ద్వారకామాయి కూడా తెలిసే ఉండాలి. ఎందుకంటే షిరిడి వచ్చిన దగ్గర నుంచి బాబావారు ఒక షెడ్లో అయితే ఉన్నారండి. తన జీవితం మొత్తం అక్కడే ఉన్నారు. సో ఆ షెడ్కి ఆయనే స్వయాన ద్వారకామాయి అనే పేరైతే పెట్టారు. సో ఇప్పుడు మనకేంటంటే వీడియో యాక్సెస్ అయితే లేదండి, లోపలికి వెళ్ళి చూపిద్దామంటే మనకి అసలు అవకాశం అయితే లేదు. సో మీకు బయట నుంచి అయితే మీకు చూపిస్తాను. ఇప్పుడు చూడండి 6 o'clock అయింది కదా. సో బాబా వారి బూటీని తీసుకెళ్తారు, అంటే ఆయన ఫోటోని అక్కడ తీసుకెళ్ళి ద్వారకామాయిలో అయితే పెడతారు. సో అదే ఇక్కడ జరుగుతుందన్నమాట. మొత్తానికి బాబావారి బూటిని ద్వారకం అయితే తీసుకెళ్ళిపోయారు. ఇప్పుడు పక్కనే ఒక ఆంజనేయ స్వామి టెంపుల్ కూడా ఉందండి, అది కూడా చూసేయండి. మనం బాబావారిని దర్శనం చేసుకుని బయటకు రాగానే రైట్ సైడ్లో మనకు ఒక బిల్డింగ్ అయితే కనపడుతుందండి. ఆ బిల్డింగ్ ఏదో కాదండి, ద్వారకామాయి. సో బాబావారికి సంబంధించిన వస్తువులు కానీ లేకపోతే ఒక దుని కానీ ఇక్కడే ఉంటుందండి. సో దుని అంటే తెలిసిందే మనందరికీ, బాబావారు ఒక హోమం లాగా ఒక సెటప్ అయితే చేశారు. అక్కడే కట్టల్లాగా కాల్చి అక్కడి నుంచి విభూతి తీసి జనాలందరికీ ఇచ్చి తన రోగాల్ని నయం చేసేవాళ్ళు బాబావారు. సో అదిగోండి చూడండి, దానికి ఎంత పెద్ద క్యూ అయితే ఉంది. సో షిరిడి వచ్చిన ప్రతి వాళ్ళు మాత్రం ఈ ద్వారకామాయి మాత్రం మిస్ కామాకండి, కంపల్సరీగా వెళ్ళండి. అక్కడ విభూది కూడా ఇస్తారు. సో దీనికి ఒక స్పెషాలిటీ అయితే ఉందండి. సో బాబావారు 100 ఏళ్ల క్రితం వెలిగించిన దునిని ఆ మంటని ఇప్పుడు కూడా ఆపకుండా కంటిన్యూస్గా వెలిగిస్తున్నారు కట్టలు వేసి. అదొక ప్రత్యేకమైనది అనమాట. సో ఇక్కడికి వచ్చి అందరూ అది కూడా ఒకసారి చూస్తే చాలా బాగుంటుంది అనమాట. ద్వారకామాయికి ఆపోజిట్లోనే చావడి అనే ఒక చిన్న హౌస్ అయితే ఉందండి. సో ఆ చావడి అనే హౌస్ ఏంటి అని అక్కడ వాళ్ళని అడిగితే మాత్రం ఇది ఒక మీటింగ్ రూమ్ అండి. సో షిరిడి వాసులకి ఎలాంటి సమస్య వచ్చినా కష్టం వచ్చినా ఈ మీటింగ్ హాల్ దగ్గరికి వచ్చి పరిష్కరించుకునే వాళ్ళు అని చెప్పేసి అన్నారు. సో మీరు కూడా ఈ చావడిని ఒకసారి చూసేయండి.
మేమైతే షిరిడీలో 3 days అయితే ఉన్నామండి. ఈరోజు 3rd డే. ఇంకా బాబావారిని చాలాసార్లు దర్శించుకున్నాము. కాకపోతే మేము హారతి టికెట్ కూడా తీసుకున్నామండి. సో మామూలు దర్శనానికి హారతికి తేడా ఏంటంటే మామూలు దర్శనం మనకు తెలిసిందే ఒక 10 seconds అయితే ఉంచుతారు. సో హారతి అలా కాదండి, బాబావారి ముందు ఒక 45 minutes నించునే అవకాశం అయితే కల్పిస్తారు. సో మాకు అది మాత్రం చాలా చాలా బాగా నచ్చింది. సో ఇంకా రేపైతే శ్రీరామనవమి. సో దానికి జనాలు మాత్రం చాలామంది అయితే వచ్చారు. ఇంకా మేము కూడా రైల్వే స్టేషన్కి అయితే వెళ్తున్నాము. సో దారిలో మనకి ఏంటంటే ఇక్కడ చాలా ఫేమస్ పైతానీ శారీస్ అని చెప్పేసి, సో ఆ షాపుకి కూడా మనం వెళ్ళడం అయితే జరిగింది. మీరు కూడా చూసేయండి. బాబావారి హారతి టికెట్స్ మాత్రం 500 rupees ఉంటుందండి పర్ హెడ్. అది మీరు ఆన్లైన్లో కూడా బుక్ చేసుకోవచ్చు. ఒక్కొక్క ఊర్లో ఒక్కొక్క ఫేమస్ అయితే ఉంటుందండి. షిరిడీలో మాత్రం పైతానీ శారీస్ అనేది మాత్రం చాలా ఫేమస్. ఇక్కడ మ్యానుఫ్యాక్చరింగ్ అయితే చేస్తారు. సో వీళ్ళు చెప్పడం ఏంటంటే ఇమిటేషన్స్ ఎక్కువ దొరుకుతాయి, మనం బాగా చూసుకొని అయితే కొనాలి అని చెప్పి అయితే అంటారు. ఇంకా మనకు తెలిసిందే, మన లేడీస్తో వచ్చామంటే మాత్రం వాళ్ళు టెంపుల్స్లో కన్నా శారీ షాప్లోనే ఎక్కువ ఉండడం అయితే జరుగుతుంది. వాళ్ళు క్లియర్గా అయితే చెప్తారు, మేమైతే శారీస్ తీసుకోకుండా ఊరికి కూడా రామంటారు. అలా జరిగిందనమాట. సో వాళ్ళు కూడా నచ్చిన శారీస్ అయితే కొన్నారు. ఇక మేము కూడా కొన్ని శారీస్ అయితే తీసుకున్నాం. మనకి ఫస్ట్ ఎపిసోడ్లో చెప్పినట్టుగా నాగర్సోల్ రైల్వే స్టేషన్ నుంచి షిరిడీకి 45 kilometers అయితే ఉంటుందండి. సో అదేవిధంగా ఇప్పుడు మేము బ్యాక్ టు నాగర్సోల్ రైల్వే స్టేషన్కి అయితే వెళ్తున్నాము. సో ఏ ట్రైన్లో అయితే విజయవాడ నుంచి నాగర్సోల్కి అయితే వచ్చామో, సో అదేవిధంగా నాగర్సోల్ నుంచి విజయవాడకు కూడా మళ్ళీ అదే ట్రైన్లో అయితే మనం వెళ్తున్నాం అనమాట. సో మాకైతే మొత్తానికి ఈ ట్రిప్ చాలా చాలా హ్యాపీగా అయితే ఉన్నాము. ఎప్పుడు హడావిడిగా వచ్చి 1 dayలో దర్శనం చేసుకొని వెళ్ళిపోవడంలో ఎలాంటి ఆనందం ఉండేది కాదు. కానీ సో 3 days మాత్రం ఇక్కడ స్టే చేసినందుకు చాలా ఎక్స్ప్లోర్ అయితే చేశాము, చాలా హౌసెస్ కూడా చూసాము. మేమైతే చాలా చాలా హ్యాపీగా అయితే ఉన్నాము. సో మీరు కూడా షిరిడీ వస్తే మాత్రం ఖచ్చితంగా ఒక 2 days ఉండేటట్లుగా అయితే ప్లాన్ చేసుకోండి. ఇప్పుడు టైం 6:15 అయితే అయిందండి. సో మేము షిరిడీ నుంచి విజయవాడ రావడానికి ఆల్మోస్ట్ 18 hours అయితే పట్టింది. హోప్ ఈ వీడియో మీ అందరికీ నచ్చిందని చెప్పి అయితే అనుకుంటున్నాను. మీకు కనుక ఈ వీడియో నచ్చినట్టయితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ.